బెంగుళూరులో ఈవినింగ్ టైం చూడండి, వర్షం అయితే దంచి కొడుతుంది. నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. మెజెస్టిక్లో బస్సులు వస్తూ పోతూ లుక్ అయితే చాలా బాగుంటుంది. అంబారీ ఉత్సవ్ అసలుకు కేఎస్ఆర్టీసీ వాళ్ళు తీసుకొచ్చినన్ని ప్రీమియం బస్సెస్ మన ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు ఎప్పుడు తీసుకొస్తారో చూడాలి. మనకంటే హాఫ్ అన్ అవర్ ముందుగానే బయలుదేరిన స్టార్ నైనర్ బస్సుని అయితే మనం గుత్తిలో అయితే కలుసుకున్నాము. 40 నిమిషాలు ముందుగానే మనం పత్తికొండకి అయితే చేరుకున్నాము. స్పీడ్ అయితే ఎక్స్ట్రాడినరీగా అయితే కొట్టినారు డ్రైవర్స్. హాయ్ వర్స్, ఈరోజైతే మనము బెంగళూరు నుంచి పత్తికొండకైతే ట్రావెల్ అయితే చేయబోతున్నాము. ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో సర్వీస్ నెంబర్ 6533. ఈ బస్సు టెర్మినల్ 1 నుంచి అయితే బయలుదేరుతుంది. కెంపేగౌడ బస్ టెర్మినల్ 1 యొక్క వ్యూ చూడండి. ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా యువతల 2 చోట్ల అయితే ఉంటాయి. యువతల సైడ్ చూపించిన బస్సెస్ అన్నీ కూడా కర్ణాటక బస్సెస్తో పాటు మన ఆంధ్ర బస్సెస్ వచ్చేసి విజయవాడ, తర్వాత తిరుపతి, కాకినాడ, తెనాలి బస్సెస్ అన్నీ కూడా యువతల సైడ్ అయితే అవుతాయి. యువతల సైడ్ మనకు ఐరావత కనిపిస్తుంది చూడండి. ఈ బస్సెస్ అన్నీ కూడా ప్లాట్ఫామ్ నెంబర్ 16, 17 ఇక్కడైతే ఆగుతూ ఉంటాయి. కళ్యాణరథ బస్సు చూడండి, ఎక్స్ట్రాడినరీగా ఉంది, హంపి సింబల్ పెట్టుకొని. అసలు కేఎస్ఆర్టీసీ వాళ్ళు ఎన్ని ఇంట్రడ్యూస్ చేసినా చూడండి. ఒకటి కళ్యాణరథ ఏసీ స్లీపర్ బస్సు, అంబారీ డ్రీమ్ క్లాస్, అంబారీ ఉత్సవ్, ప్రోటో 13.0 ఏసీ స్లీపర్ బస్సు, అమోఘ వర్ష, పల్లకి, మళ్ళీ నాన్ ఏసీ స్లీపర్ బస్సెస్. వామ్మో, వీళ్ళ బస్సెస్ ముందు మన బస్సెస్ చాలా తక్కువ ప్రీమియం బస్సెస్ అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడే ఇప్పుడు ఇలా మన ఏపీ బస్సెస్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఈ సైడ్ టెర్మినల్ 1లో మనకు హైదరాబాద్ వెళ్ళే టీఎస్ఆర్టీసీ బస్సెస్, కర్నూలు, నంద్యాల, మంత్రాలయం వెళ్ళే బస్సెస్ అయితే వచ్చి ఆగుతాయి. మన బస్ 9:15కి అయితే వచ్చి టెర్మినల్ 1 దగ్గర అయితే ఆగింది. ప్రతిరోజు ఈ బస్ 9:30కి అయితే టెర్మినల్ 1 నుంచి అయితే బయలుదేరుతుంది. బస్ యొక్క ఇన్సైడ్ వ్యూ చూపిస్తారు చూడండి. ప్రీమియం బస్గానే కొంచెం డిజైన్ అయితే చేసినారు. సీట్లు చూడండి చాలా బాగున్నాయి. కొత్త బస్సు మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. అంటే 1 ఇయర్ బ్యాక్ మళ్ళీ లేటెస్ట్ బస్సు తెలియదు కానీ బాగానే ఉంది. నేను సీట్ నెంబర్ 19 అయితే బుక్ చేసుకున్నాను. నాకు టికెట్ ఫేర్ 610 రూపాయలు అయితే పడింది. రెడ్ బస్సులు అయితే బుక్ చేసుకున్నాను. మీరు ఏపీఎస్ఆర్టీసీ అఫీషియల్ కౌంటర్ లేదా వెబ్సైట్లో బుక్ చేసుకుంటే 590 రూపాయలు అయితే పడుతుంది. లేదు నేను డైరెక్ట్గా బస్ ఎక్కి ట్రావెల్ చేస్తాను, డైరెక్ట్గా టికెట్ తీసుకుంటే మనకు 560 రూపాయలు మాత్రమే పడుతుంది. ఒకవేళ మీరు ఎక్స్ప్రెస్ బస్సులో ట్రావెల్ చేయాలనుకుంటే పత్తికొండకి 460 రూపాయలు అయితే పడుతుంది. స్టార్ లైనర్ నాన్ ఏసీ స్లీపర్ బస్ చూడండి. బెంగళూరు నుంచి కర్నూలు వెళ్ళే బస్సు ఒకే ఒక స్లీపర్ అయితే ఉంది ప్రజెంట్ మనకు. అవతల కనిపిస్తుంది లహరి బస్సెస్ అన్నీ కూడా హైదరాబాద్ వెళ్ళే బస్సెస్ అవన్నీ కూడా. మన బస్సుని అయితే ప్లాట్ఫామ్ పైకి అయితే తెచ్చి పెడుతున్నాడు. జస్ట్ ఒక 10 మినిట్స్ ఆగినాడు. ఎందుకంటే సీట్లు మొత్తం కూడా రిజర్వేషన్, లాస్ట్ రో తప్ప మిగతా సీట్స్ అన్నీ కూడా రిజర్వేషన్ అయితే అయిపోయినాయి. ఎందుకంటే ఈ బస్కి అంత ప్రిఫర్గా ఎందుకు చూజ్ చేసుకుంటారంటే ఎక్కువ మంది ఈ బెంగళూరు నుంచి వయా అనంతపురం, గుత్తి, పత్తికొండ, ఆదోని, ఎమ్గనూరు, మంత్రాలయం ఈ రూట్లో మనకు ప్రీమియం బస్సెస్ ఇవి 2 ఉన్నాయి. ఒకటి స్టార్ లైనర్ నాన్ ఏసీ స్లీపర్ బస్సు, అది 9 గంటలకు బయలుదేరుతుంది టెర్మినల్ 1 నుంచి. తర్వాత లాస్ట్ బస్ కూడా ఇదే 9:30కి సూపర్ లగ్జరీ అయితే ఉంటుంది. అంటే ఈ రూట్లో మనకు ప్రయాణించడానికి అనుకూలంగా ఉండే ఏకైక సూపర్ లగ్జరీ బస్సు కూడా ఇది ఒకటే. మిగతా ఒక 4-5 బస్సులు ఉన్నాయి. అవి కూడా ఎక్స్ప్రెస్ బస్సులు అన్నీ కూడా. అవన్నీ కూడా టెర్మినల్ 3 నుంచి అయితే బయలుదేరుతాయి. ప్రజెంట్ అయితే మనం మెజెస్టిక్ సైడ్ అయితే వెళ్తున్నాము. ఈ మెజెస్టిక్ ఆ పక్కన చూపించినామంటే అక్కడ మొత్తం కూడా ప్రైవేట్ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మనం ప్రజెంట్ మెజెస్టిక్ దాటి అయితే వెళ్ళాలి. 300 కిలోమీటర్ ట్రావెల్ చేయాలి నియర్లీ మనం. ఇప్పుడు బస్సు 5 కల్లా పత్తికొండ చేరుకోవాలి. మరి పోతో లేదు చూద్దాము. ఈ మెజెస్టిక్ పైన బ్రిడ్జెస్ ఉన్నాయి కదా, అక్కడ మనం వాక్ చేస్తూ మనకు కావాల్సిన ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళిపోవచ్చు ఈ మెజెస్టిక్ లోపల, సిటీ బస్ స్టాండ్ లోపల. కానీ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ బ్రిడ్జెస్ పైన మీరు నడిచేటప్పుడు అక్కడ ట్రాన్స్జెండర్స్తో పాటు ఇతర లేడీస్ అయితే ఉంటారు. మీరు సెల్ ఫోన్ రికార్డ్ చేయడం లాంటివి చేయకండి. అలాగే మొబైల్ని షర్ట్ జోలో పెట్టుకొని మాత్రం వాకింగ్ అయితే చేయకండి. షర్ట్ జోలో చూసిన మొబైల్ వాళ్ళు తీసుకొని డబ్బులు అయితే డిమాండ్ అయితే చేస్తుంటారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే షర్ట్ పైన మనము మొబైల్ పెట్టుకున్నా లేదా మొబైల్తో షూట్ చేస్తున్నట్టు వాళ్ళకి డౌట్ వచ్చినా సరే మన మొబైల్ తీసుకొని వాళ్ళైతే పలగొట్టడం లాంటివి అయితే చేస్తూ ఉంటారు. కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. వాళ్ళు ఎలా అంటే ఒక 15-20 మంది దాకా ఉంటారు. మనం షూట్ చేస్తున్నట్టు వాళ్ళు పసిగట్టినారంటే ఖచ్చితంగా మన మీద అటాక్ చేయడానికి అయితే ట్రై అయితే చేస్తుంటారు. కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి.
ఒకవేళ మీరు ఈ సూపర్ లగ్జరీ కాకుండా 9 o'clock ఉండే స్టార్ లైన్ నాన్ స్లీపర్ బస్సులో ట్రావెల్ చేయాలని అనుకుంటే మనకు టికెట్ ఫేర్ అప్పర్ అయితే 860 రూపాయలు అయితే పడుతుంది, లోయర్ అయితే 930 రూపాయలు అయితే పడుతుంది. కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంది. దీంతో పోలిస్తే సూపర్ లగ్జరీ ట్రావెల్ చేయడం మేలు, ఎందుకంటే 610 వితౌట్ రిజర్వేషన్ 560. ఇంకొక ఆప్షన్ అయితే ఉంది, మనకు 8:30కి 8కి అలా 2 బస్సెస్ అయితే ఉన్నాయి, ఎక్స్ప్రెస్ బస్సులు. అందులో మీరు ట్రావెల్ చేయాలనుకుంటే 460 రూపాయలు అయితే పడుతుంది విత్ రిజర్వేషన్ ఛార్జెస్తో కలిపి. ఏమంటే ఆ బస్సులో ట్రావెల్ చేయాలంటే కూర్చొని ట్రావెల్ చేసి ఓపిక ఉంటేనే ట్రావెల్ చేయండి, చాలా పెయిన్ఫుల్ అయితే ఉంటుంది. నేను ట్రావెల్ చేసినా కాబట్టి తెలుస్తుంది నాకు. లేదంటే మీరు ఇంకొక వేలో రావచ్చు పత్తికొండకి, కర్నూలుకి చేరుకోండి. ముందు బెంగళూరు నుంచి కర్నూలుకి సూపర్ లగ్జరీ ఫేర్ 720 రూపీస్ అయితే పడుతుంది, వితౌట్ రిజర్వేషన్ 660 రూపాయలే పడుతుంది. మీరు అక్కడ నుంచి మళ్ళీ పత్తికొండకి 100 రూపీస్ ఛార్జ్ అయితే ఎక్కువైతే పడుతుంది. దాంతో పోల్చుకుంటే ఈ బస్సెస్ని చూస్ చేసుకోవడం బెటర్, ఎందుకు అంత చుట్టూ రావడం. ఒకవేళ సీట్స్ మనకి దొరకకపోతే కొన్నిసార్లు మనకు కేఎస్ఆర్టీసీ బస్సెస్ కూడా ఉంటాయి, కానీ అవి బైపాస్ మీద వెళ్తాయి, కానీ పత్తికొండ లోపలికైతే రావు. కాబట్టి మళ్ళీ మీరు బైపాస్లో దిగుదాము, అక్కడ నుంచి నాకు వెహికల్స్ అవైలబుల్గా ఉంటాయని కాన్ఫిడెన్స్ ఉంటేనే కేఎస్ఆర్టీసీ చూజ్ చేసుకోండి, లేదా ఏపీఎస్ఆర్టీసీ చూజ్ చేసుకోవడం బెటర్, ఎందుకంటే సిటీ లోపలికి వస్తాయి, అవి సిటీ లోపలికి రావు. కాబట్టి మన బస్సెస్ బెటర్ అని నా ఆప్షన్. ఇస్తిమాల్ అవన్నీ కూడా క్రాస్ అయితే అవుతున్నాం ప్రజెంట్. నైట్ వ్యూ భలే ఉంటుంది అబ్బా బెంగళూరులో. ఏమంటే శుక్ర శని ఆది ఆ టైంలో చూడాలి, ట్రాఫిక్ అయితే ఒక రేంజ్లో ఉంటుంది, మామూలుగా కాదు. సిటీ దాటడానికే తల నొప్పి అయితే పడుతుంది మనకి, చాలా పెయిన్ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంటుంది. చూడండి, ఇంకా తక్కువ నన్ను అడిగితే ఇంకా ఎక్కువ ఉంటుంది ట్రాఫిక్, చాలా తక్కువ అయితే ఉంది ప్రజెంట్. మణిపాల్ హాస్పిటల్ బిల్డింగ్ అయితే సూపర్ ఉంది, అసలు బిల్డింగ్ లుక్కే అదిరింది అయితే. ఓకే, ఇంకా మనము మేబీ అనంతపురం లేదా గుత్తి అక్కడికి వెళ్ళినాకైతే మిగతా విషయాలన్నీ కూడా మాట్లాడదాము. లైక్ అయితే చేయండి వీడియోని ఖచ్చితంగా. నిద్రపోయి లేచేలోపే మనం గుత్తికైతే చేరుకున్నాము. యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ 4కి మనము గుత్తికి చేరుకోవాలి, కానీ బస్సు ఎర్లీ మార్నింగ్ 3కి అంటే 1 అవర్ ముందుగానే మనము గుత్తికి అయితే చేరుకున్నాము. బస్సు అయితే ఎక్స్ట్రాడనరీ స్పీడ్ అయితే కొట్టినాడు. చూడండి, అక్కడ కనిపిస్తున్న స్టార్ లైన్ మనకంటే నియర్లీ ఒక 30 నిమిషాల ముందుగానే బయలుదేరింది. అది 9 గంటలకు బయలుదేరుతుంది, మన బస్సు 9:30కి అయితే బయలుదేరుతుంది. ఇదే లాస్ట్ బస్సు, ఈ ఆదోని పత్తికొండ ఎమ్మిగనూరు వెళ్ళే బస్సెస్ లాస్ట్ బస్ కూడా మన సూపర్ లగ్జరీ బస్సే.
కానీ హాఫ్ అన్ అవర్ ముందుగా బయలుదేరిన బస్సుని కూడా మనమైతే రీచ్ అయితే అయినాము. ఇంకా ప్యాసింజర్స్ అందరూ దిగుతున్నారు. కొంచెం బ్రేక్ అంటే వాష్రూమ్ బ్రేక్ అయితే అందరైతే దిగినారు. బస్సు ఇప్పటికి నియర్లీ ఒక 50 మినిట్స్ పైన ఆపినాడు. స్టార్ లైన్ బస్సు ఇప్పుడు వెళ్తుంది చూడండి. ఆ బేబీ అనంతపురంలో కూడా అతను ఏం సౌండ్ చేయలేదు, దిగండి దిగండి అని ఏం అనలేదు. నాకైతే మెలుగు కూడా రాలేదు. నేనేమనుకున్నా అంటే అనంతపురంలో లేచి బస్ స్టాండ్ వ్యూ చూపించచ్చు అనుకున్నా, కానీ నా బ్యాడ్ లక్ చూపించలేకపోయాను. గుత్తి బస్ స్టాండ్ చిన్నది, చాలా చిన్నది, పెద్ద బస్ స్టాండ్ అయితే ఏం కాదు. ఇక్కడ ఏది అనంతపురం, హైదరాబాద్ నుంచి అనంతపురం వెళ్ళే బస్సు అది. మన బస్సు అక్కడ ఉందండి, మంత్రాలయం వెళ్ళే బస్సు. నియర్లీ 20 మినిట్స్ అయితే అవుతుంది బస్ ఆపబట్టి. ఓకే, నో ప్రాబ్లం, ముందుగానే బయలుదేరినాం కాబట్టి ఏం కాదు. 3 గంటల 20 నిమిషాలకైతే మనమైతే మళ్ళీ స్టార్ట్ అయితే అవుతున్నాము. ఇంకా ఇక్కడ నుంచి మనకు పత్తికొండ కేవలం 36 కిలోమీటర్లు మాత్రమే డిస్టెన్స్ అయితే ఉంటుంది. అంటే ఎర్లీ మార్నింగ్ 5కి చేరుకోవాల్సిన బస్సు నాకు తెలిసి 4:30, 4:20 కల్లా చేరుకుంటామేమో. నేనైతే అనుకోలేదు ఇంత స్పీడ్గా. నేనైతే 5 అవుతుందిలే, 4 అవుతుంది గుత్తికి చేరుకునే లోపు అనుకున్నా. 3 లేదా 2:30 కల్లా నేను అనంతపురం అనుకున్నా, కానీ నా క్యాల్కులేషన్స్ అంతా కూడా రాంగ్ అయిపోయింది. బాగానే మెయింటైన్ చేసినాడు స్పీడ్. 1 అవర్ ముందుగానే అంటే స్పీడ్ ఏ మాత్రం వెళ్ళాడో మీరే అర్థం చేసుకోవచ్చు. చాలా బాగా నడిపినాడు. అవునా, నాకు తెలియదు ఎట్లా ఇదే రోడ్డు అంటే. నేను ఇప్పుడు డిసైడ్ అయినా. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 4:20కి అయితే మనం పత్తికొండకి అయితే చేరుకున్నాము. 40 నిమిషాల ముందుగానే మనమైతే పత్తికొండకి అయితే చేరుకున్నాము. డ్రైవర్స్ అయితే స్పీడ్ ఎక్స్ట్రాడినరీగా అయితే నడిపినారు. నిజంగా జర్నీ అయితే చాలా సూపర్గా అయితే నాకైతే అనిపించింది. థ్యాంక్ యూ.